అందరికీ జై శ్రీ గణేష్. ఎక్కడైతే మనం ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే వచ్చేసినాం. మొత్తం ఈరోజు మార్నింగ్ అప్డేట్ అయితే కవర్ చేద్దాం, నడుము చూద్దాం. మన వినాయకుని లెగ్ పార్ట్ ఇంకా హ్యాండ్స్ ఇంకా రెడీ అయిపోయినంట. ఏముంటుందో ఏం అప్డేట్ ఉందో మొత్తం అయితే వీడియోలో చూపిస్తా. ఎండ్ వరకు చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో చూద్దాం. అందరికీ జై శ్రీ గణేష్. ఎక్కడైతే మనం ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే వచ్చేసినాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మన మార్నింగ్ అప్డేట్ కవర్ చేయడానికి అయితే వచ్చేసినా. మన వినాయకునికి హ్యాండ్స్ పార్ట్ ఇంకా లెగ్ పార్ట్ రెడీ అయిపోయినాయంట. ఏమంటుందో చూసేద్దాం. మన రాజ్ కుమార్ అన్న అయితే ఇక్కడ నమస్తే అన్న, గుడ్ మార్నింగ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మన వినాయకుని పోస్టర్ అయితే ఇక్కడైతే పెట్టేసిరు. లోపలికి వెళ్ళి చూసేద్దాం మనకు ఏం అప్డేట్ ఉంటుందో ఏముంటుందో ఈరోజు. ఇక్కడ చూసుకున్నట్లయితే మన వినాయకుని హ్యాండ్స్ పార్ట్ అయితే రెడీ అయితే అయిపోయినాయి. 4 హ్యాండ్స్ అయితే ఉన్నాయి. 1 2 3 4 హ్యాండ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంకో 2 హ్యాండ్లు 6 హ్యాండ్స్ అయితే మన వినాయకునికి అయితే ఇక్కడ పైన పెట్టేసిరు వెల్డ్ చేసి. మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది వినాయకుని హ్యాండ్స్ అయితే. మొత్తం వినాయకుడి హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మన వర్కర్స్ అయితే ఇప్పుడు టీ బ్రేక్ అయితే వెళ్ళిర్రు. ఎట్లయితే టీ బ్రేక్ కంప్లీట్ అయిపోతుందో వచ్చి అయితే మనకు మళ్ళీ వర్క్స్ అయితే షురూ చేస్తారనమాట. మన హవేగ్రీవ స్వామి దగ్గర అయితే చూసుకున్నట్లయితే కొంచెం అప్డేట్ అయితే చేసిర్రు. ఈ టైప్లో అయితే మనకు ఏదో ఫెన్సింగ్ లెక్క హ్యాండ్స్ ఏదో పార్ట్ అయితే మనకు వెల్డ్ చేసి అయితే పెట్టేసారు. చూసుకోండి, ఈ టైప్లో అయితే ఉంది. మన ప్రీవియస్ వీడియోలో చూపించలేకపోయినా ఇది కూడా రెడీ చేసారు. ఇట్లా రింగ్స్ టైప్ అయితే మొత్తం రెడీ చేసి పెట్టేసారు. ఇది కూడా మనకు మరికొన్ని హ్యాండ్స్ లేకుంటే మన వినాయకుని స్టమక్ పార్ట్, చెస్ట్ పార్ట్లో అయితే వచ్చేస్తాయి అన్నమాట ఈ రింగ్స్ అన్నీ. మనకు రాబోయే వీడియోలో అయితే మీకు దాని గురించి కూడా మీకు తెలుస్తుంది. ఇంకా అప్డేట్ చూసుకున్నట్లయితే ఇదైతే మనకు ఇది లడ్డు హ్యాండ్ ఉంటుంది కదా, ఆ హ్యాండ్ లెక్క అయితే కనిపిస్తుంది చూడండి. ఇట్లా టర్న్ అయింది. ఇదైతే పెద్ద హ్యాండ్, అదే మనకు లడ్డు హ్యాండ్ అయితే ఇది ఇంకా అది ఆ హ్యాండ్స్ అయితే సైడ్కి వస్తాయి అన్నమాట. సైడ్స్కి మనకు ఆయుధాలు, మనకు గద ఈ టైప్లో అయితే పట్టుకునే హ్యాండ్స్ అన్నమాట. సింగిల్ అయితే ఉంది. ఆ హ్యాండ్ అయితే ఇట్లా టర్న్ అయి ఉంది అనమాట. అది పెద్ద హ్యాండ్. ఇంకో హ్యాండ్ వస్తుంది, అది కూడా ఇట్లా పెద్ద హ్యాండ్ టైప్లో ఎక్కనే ఉంటుంది. అది కూడా ఇంకా తయారు చేయలేదు అనుకుంటా. ఇక్కడ మనకు మన వినాయకుని దగ్గర సైడ్కి జగజ్జలమ్మ తల్లి మండపం సైడ్లో చూసుకున్నట్లయితే మన వినాయకునికి బేస్ తయారు చేస్తారు. మనకు ఇది బాడీ పార్ట్ ఉంటుంది కదా, ఇదైతే బేస్ అన్నమాట. బేస్ ఇది షోల్డర్ ఇక్కడ నుంచి అయితే ఒక హ్యాండ్ అయితే వచ్చేస్తుంది. మీకు క్లియర్లీ కనిపించకపోవచ్చు కెమెరాలో. అదైతే నెక్ పార్ట్, ఇది ఆ షోల్డర్, ఇది ఒక షోల్డర్. మనకు చెస్ట్ పార్ట్ ఇట్లా ఈ టైప్లో అయితే వచ్చేసింది చెస్ట్ పార్ట్. ఇదైతే మొత్తం స్టమక్ పార్ట్ అన్నమాట. ప్రీవియస్ వీడియోలో ఇదైతే తయారు చేయలేదు. ఇప్పుడైతే ఇది ఇట్లా వెల్డ్ చేసి అయితే కంప్లీట్ అయితే చేసేసారు. ఈ రాడ్స్ అయితే దొడ్డు రాడ్స్ అయితే పెట్టేసారు అన్నమాట. దీనికైతే ఇప్పుడు నెక్స్ట్ 3D లుక్స్ అయితే ఇస్తారు. 3D లుక్ టైప్ అంటే ఈ టైప్లో అయితే మొత్తం కడతారన్నమాట. చూసుకోండి, ఈ టైప్లో అయితే కడతారు. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫేస్ పార్ట్ అన్నమాట. ఫేస్ పార్ట్కి అయితే ఇట్లా చేస్తారనమాట. దీనికి కూడా వర్క్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఇంకా 6 అయితే ఉన్నాయి. ఇవి 1 2 3 4 6 అయితే ఉన్నాయి. ఒకటి వెనక, ఒకటి ముంగట. ఇంకా 3D లుక్ కోసం అయితే మధ్యలో అయితే రౌండ్ షేప్లో అయితే ఇస్తారనమాట. చూసుకోండి, మొత్తం బాడీ పార్ట్ అయితే ఈరోజు సాయంత్రం ఈవినింగ్ వరకు అయితే మనకు బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది. బాడీ అంటే చెస్ట్, స్టమక్, షోల్డర్స్, దీనికైతే వర్క్ చేస్తారు. ఇది ఎట్లయితే వర్క్ కంప్లీట్ అయిపోతుందో మనకు వినాయకునికి ప్రతి ఒక్క పార్ట్ తయారు చేస్తారు. హ్యాండ్స్, లెగ్స్, ఇంకా ఈ బాడీ పార్ట్ అన్నమాట. ఇవన్నీ లెగ్స్ అన్నీ తయారైనాక మనకు క్రేన్ వస్తుంది అన్నమాట. క్రేన్ వచ్చిన తర్వాత పైకి ఎక్కిస్తారు. పైకి ఎక్కించి అప్పుడు వెల్డింగ్ చేస్తారు. అది వెల్డింగ్ చేసే పార్ట్ అయితే మనకు మొత్తం 1 డే అయితే అయిపోతుంది. దానికోసమే, ఎందుకంటే భారీ వినాయకుడు కదా, భారీ వినాయకునికి మనకు వెల్డింగ్ చేస్తే టైం కూడా పడుతుంది అన్నమాట. అందుకోసమే మనకు మొత్తం డే అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఈ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఈ పార్ట్ ఏమో కొంచెం పెద్దగా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ కొంచెం స్మాల్ సైజ్ ఉండే, 70 ఫీట్స్ ఉండే. ఈసారి 1 ఫీట్ తగ్గింది. కానీ ఈసారి ఏమో వెర్తులో కొంచెం పెద్దగా అనిపిస్తుంది వినాయకుడు. చూద్దాం, మనకు ఎండింగ్ లుక్ వచ్చే వరకు ఎట్లా ఉంటుందో ఏముంటుందో మనకు చూసేద్దాం. ఈసారి వినాయకుడు కొంచెం స్పెషల్ అనుకుంటున్నా, ఎందుకంటే 71 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి వినాయకుడికి చేస్తారన్నమాట. ఇక మన ప్రీవియస్ వీడియోలో చూసి ఉంటారు. 2 లెగ్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. 2 లెగ్స్, ఇదొక లెగ్ మొత్తం కంప్లీట్ చేసారు.
నిన్న అయితే ఖాళీ ఈ ఒక లైన్ లానే జాలి కొట్టిండే, ఇప్పుడైతే రౌండ్ షేప్ లాగా జాలి కొట్టిర్రు, ఇట్లా కూడా జాలి కొట్టేసారు. మొత్తం చూసుకోండి ఈ లెగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇదైతే మోకాళ్ళు, ఇదైతే లెగ్ కింద, ఇదైతే మన తొడ భాగం అన్నమాట. కొంచెం మనకు చూసుకోండి 2 legs అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక హ్యాండ్ నేను చెప్పినా కదా, ఇంకొక హ్యాండ్ ఉంటుంది మనకు కర్వ్ షేప్లా, వి షేప్లా, ఎల్ షేప్లా అయితే ఉంది. ఇది చూసుకోండి. ఇక్కడ ఇంకో హ్యాండ్ అయితే ఇక్కడ పెట్టేసారు. మనకు 6 or 7 హ్యాండ్స్ అయితే ఉన్నారు మన వినాయకునికి. 8 హ్యాండ్స్ అనుకుంటా, నాకు కూడా కన్ఫర్మ్ తెలియదు. పోస్టర్ చూస్తే మనకు అర్థమైపోతుంది. అది అన్ని హ్యాండ్స్ అయితే ఉన్నాయి మన వినాయకునికి. ఆ హ్యాండ్స్ మొత్తం అటాచ్ అయ్యి కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా లెగ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఈ రోజేమో బాడీ పార్ట్ అయితే తయారు చేస్తారు. బాడీ పార్ట్ ఎట్లా అయితే తయారైపోతుందో మన వినాయకునికి ఇక్కడ మొత్తం వెల్డింగ్ వర్క్ అయితే షురు అవుతాయి అన్నమాట. 2 legs ఇక్కడ వచ్చేస్తాయి కింద. దాని కింద అయితే కొంచెం పెద్ద బేస్ అయితే వచ్చేస్తుంది. వెనకాల మనకు గ్లోబ్ ప్యాన్ చేస్తారంట, గ్లోబ్ అయితే వచ్చేస్తుంది వెనకాల. దాని తర్వాత మిడిల్ పార్ట్లో అయితే మనకు స్టమక్ ఇంకా ఛాతీ భాగం. దాని తర్వాత పైన ఏమో ఫేస్. ఇంకా ఫేస్ వర్క్ షురు కాలేదు గైస్. ఫేస్ వర్క్ కూడా కంప్లీట్ చేసేది ఉంది. ఇంకో 1 weekలో అయితే ఫేస్ బాడీ మొత్తం అయితే కంప్లీట్ అయిపోతుంది. 1 week ఇంకా 7 daysలో అయితే మనకు మొత్తం వినాయకునికి అయితే ఇక్కడ స్ట్రక్చర్ పెట్టేస్తారు. ఎట్లా అయితే స్ట్రక్చర్ పెడతారో మనకు గజల్లమ్మ తల్లి దగ్గర ఇంకా హయగ్రీవ స్వామి దగ్గర అయితే వర్క్ షురు అయిపోతాయి. షురు అయిపోయినాక మనకు ఇయర్స్, ముకుటం, ఇంకా 3 phases, ఈ 2 ఇక్కడ ఒక ఫేస్, ఇక్కడ ఒక 3 phases కదా. ఈసారి 3 phases అయితే నడుస్తాయి అన్నమాట. మొత్తం కంప్లీట్ అయిపోయినాక మనకు మట్టి వర్క్స్ అయితే షురు అవుతాయి అన్నమాట. మట్టి వర్క్స్ షురు కానికి ఇంకో 2-3 weeks అయితే మిగిలింది. మన వినాయకుని చవితికి ఇంకో 54 or 55 days ఏదో మిగిలింది. మన అన్న అయితే నిన్న కమెంట్ చేసి చెప్పేసిండు, ఇంకా లేదు నాకు కరెక్ట్ చూడలే నేను. చూసుకోండి, ఇంకోసారి అయితే కమెంట్ చేసేయండి, నాకైతే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇక్కడ చూసుకోండి, నాకు మార్నింగ్ అప్డేట్ అయితే ఇదే ఉంది. ఎవరికైతే వీడియో నచ్చిందో లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుంటే గాయ్స్ అందరైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేసేయండి. అందరికీ జై శ్రీ గణేష.